లైక్ షాక్ అయిపోయా, ఎంత బ్యూటిఫుల్ బీచ్ అంటే చాలా. సో ఇది నా రిసార్ట్, నేను ఈ ప్లేస్లో ఉన్నా. శ్రీలంకలో నేను ఎలా స్పెండ్ చేసా ఏంటని ఒక్క వీడియో మాత్రం వచ్చినట్టుంది ఇప్పటికి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఒక బీచ్ ఉంది అండ్ స్టే ఎదురుగానే చూడండి 50 మీటర్స్లో చాలా క్రేజీ ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది. డైరెక్ట్ రిసార్ట్ నుంచి జస్ట్ 50 మీటర్స్ అన్నమాట. అయితే చాలా సడన్గా నైట్ మేబీ 11 o'clock కూర్చొని మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎక్కడికైనా పోదామా, 3 days హాలిడేస్ కదా ఎక్కడికైనా పోదాం అనుకొని సడన్గా ప్లాన్ చేసుకున్నాం. అందరూ ఓకే అన్నారు. అందరూ ఓకే అనేసరికి వెంటనే డిసైడ్ అయిపోయాము. అలానే మార్నింగ్ 5:30కి అంటే నైట్ 11-12కి ప్లాన్ చేస్తే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాం కదండి. అయితే లేదు, ఎక్కువ క్రౌడ్ అస్సలు లేదు. ఎందుకంటే నేను మీకు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసారు కదా, మినీ గోవా ఎక్కడనైతే షాక్ అవ్వద్దు. నేనైతే ఇప్పుడు చీరాల తీసుకుపోతున్నా. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. సన్ రైజ్ అప్పుడే స్టార్ట్ అయింది. దారిలో అయితే నల్గొండ దగ్గర మేమైతే ఆగాము. అక్కడ ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి తెలిసింది మాకు. సో అక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగామన్నమాట. అండ్ అదే కాకుండా ఈ వీడియో మొత్తం చూడండి, చాలా డిఫరెంట్ ఐటనరీ ఉంటుంది మీకోసం, అయితే అస్సలు మిస్ అవ్వకండి. తెలంగాణలో పోపు అంటారు, ఆమె ఆంధ్రామే. సో మేమైతే నలుగురం 300 రూపీస్కి చాలా బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ డైరెక్ట్ చీరాలకి స్టార్ట్ అయిపోయాము. నల్గొండ నుంచి చీరాల స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళే దారి అంటారా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా. మొత్తం గ్రీనరీ ఉంటుంది, మధ్య మధ్యలో మీకు రివర్ టైప్ ఉంటుంది, అలానే మొత్తం గ్రీనరీ ఉంటుంది. రోడ్డు కూడా చాలా మంచి రోడ్డు. సో హైదరాబాద్ నుంచి మీరు వీకెండ్స్ ప్లాన్ చేసుకునేలాగైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇదేంటంటే చాలా పెద్ద బ్రిడ్జ్ అంట, అంటే తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉండే ఒక బోర్డర్ అని అయితే నాకు చెప్పడం జరిగింది. సో ఇదే ఆ బ్రిడ్జ్. సో దాని తర్వాత అయితే మేమైతే లేట్ అయితే చేయకుండా ఎక్కడ ఎక్కువ మేము ఆగకుండా డైరెక్ట్ మేమైతే లంచ్కి వెళ్ళిపోయాం. అది కూడా చీరాలలో మెయిన్ చాలా పెద్ద రెస్టారెంట్ అంట. ఇది చాలా ఫేమస్ అంట, అంటే చాలా రీజనబుల్ ఉంటుంది, అలానే చాలా టేస్టీ కూడా ఉంటుంది. దీని పేరే అభిరుచి రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడే మేమైతే మంచిగా ఆర్డర్ చేసుకున్నాం. ప్రాన్స్ ఆర్డర్ చేసాము, అలానే ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసాము. మొత్తం ఆంధ్ర స్టైల్లో ఫుడ్ అయితే మేము సీ ఫుడ్ మొత్తం ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అలానే పులావ్ అంతా ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంది. ఇదేంటంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం పార్కింగ్ గిట్ట కష్టమైంది. బట్ ఏంటంటే ఆ ప్లేస్లో ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంది. మేమైతే రిపీటెడ్ మళ్ళీ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి మనమైతే మన స్టే అయితే రీచ్ అయిపోయాము. ఇదే 7 star బీచ్ స్టే అనమాట. ఇక్కడే మనం ఉండబోతున్నాం 2 days. అండ్ ఇదేంటంటే కంప్లీట్ బీచ్ స్టే, అపోజిట్ బీచ్ ఉంటుంది. ఇదేంటంటే కంప్లీట్ స్విమ్మింగ్ పూల్, మంచిగా రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి. అండ్ ఇది రిసెప్షన్ అనమాట.
ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. ఇప్పుడైతే ఆల్రెడీ మీ అందరికి తెలుసు కదా, నా 14 రోజుల సోలో ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే నేను ఫినిష్ చేసుకున్నా. 14 days శ్రీలంకలో నేను ఎలా స్పెండ్ చేసా ఏంటని ఒక్క వీడియో మాత్రం వచ్చినట్టుంది ఇప్పటికి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, వాటి కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఇప్పుడైతే నేను చీరాల వచ్చా అనమాట. చీరాలలో బీచ్ చాలా ఫేమస్ అని చెప్పేసి నేను విన్నా. సో ఈ బీచ్కి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చినాక నేనే చాలా షాక్ అయిపోయా. ఎంత బ్యూటిఫుల్ బీచ్ అంటే, చాలా నీట్ బీచ్, అలానే చాలా బ్యూటిఫుల్ బీచ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను మీకు చెప్పబోతున్నా. అలానే ఇక్కడ ఫుడ్ ఎక్కడెక్కడ బాగుంటుంది, అలానే ఏమేమి బాగుంటుంది, అలానే ప్లేసెస్ ఎక్కడ బాగుంటాయి, తినడానికి ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. అలానే బీచ్ కూడా నేను మీకు చూపించబోతున్నా. అండ్ అదే కాకుండా ఇదేంటంటే చాలామంది నేను ఇప్పుడు దాకా వినడమే జరిగింది చీరాల బాగుంటుంది అని. బట్ ఏంటంటే చూడడం స్టార్ట్ చేసినాకైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో గైస్, ఇదే అనమాట నేనున్న స్టే అయితే 7 star ఫ్యామిలీ స్టే. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అండ్ స్టే ఎదురుగానే చూడండి 50 meters బీచ్ ఉంటుంది. జస్ట్ 50 meters వాక్ చేస్తే చాలు, మినిట్స్ కాదు, 50 meters అయితే మీకు బీచ్ ఉంటుంది. అదే కాదు, ఈ స్టేలో ఏంటంటే మొత్తం ఏంటంటే మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మొత్తం అన్ని ఏసీ రూమ్స్, అలానే చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అయితే. సో ఈ మొత్తం రిసార్ట్ అయితే నేను ఇంకా చూస్తా, చూడండి. సో మొత్తానికి మనం అయితే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. బీచ్ ఏంటంటే 50 meters కదా ఈ రిసార్ట్ నుంచి. బట్ ఏంటంటే ఇది కంప్లీట్ ఒక ప్రైవేట్ బీచ్ లాగా నాకైతే అనిపించింది. చాలా నీట్గా, అలానే చాలా బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట. సో చూడండి నేను ఎలా ఎంజాయ్ చేశారో మీకే చూపిస్తా. సో గైస్, నేనైతే ఇప్పుడు చీరాలలో ఉన్నా అనమాట. చీరాల బీచ్లో ఉన్నా. సో ఇదేంటంటే మెయిన్ బీచ్ కాకుండా మేము ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకోవడం జరిగింది. సో 2 rooms తీసుకున్నాం. ఆ రూమ్స్ ఆల్రెడీ చూసారు కదా. బట్ ఏంటంటే ఇక్కడ దానికి ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఒక బీచ్ ఉంది. అంటే మరీ ప్రైవేట్ కాదు, బట్ స్టిల్ ఏంటంటే డైరెక్ట్ రిసార్ట్ నుంచి జస్ట్ 50 meters అనమాట. 50 meters బయటకు వస్తే బీచ్ అనమాట. ఇదే ఆ బీచ్. లెస్ క్రౌడ్ ఉంది, బట్ ఏంటంటే బీచ్ చాలా క్రేజీ ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంత నీట్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చీరాల బీచ్ ఇలా ఉంటుందని. చాలాసార్లు నేను విన్నా, బట్ ఏంటంటే ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ బీచ్ చాలా బాగుంది. అంటే గోవా అంత బ్యూటిఫుల్ కాదు, బట్ స్టిల్ హైదరాబాద్ దగ్గరలో ఏదైనా బీచ్ బాగుంది అంటే ఇది బెస్ట్ బీచ్ అని నేనైతే చెప్తా. మీకు కనిపిస్తుంది కదా, వాటర్ కూడా చాలా నీట్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది అయితే. అండ్ ఇదే కాదు, రిసార్ట్ కూడా
ఆపోజిట్ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, అంటే లైక్ క్రేజీ రిసార్ట్స్ ఉన్నాయి మీ బడ్జెట్ బట్టి. నేనైతే తీసుకున్న రిసార్ట్ అయితే మేము 1 డేకి 3500కి తీసుకున్నాం ఒక రూమ్. చాలా వర్త్, అంటే లైక్ అటే పక్కడ అక్కడ ఉంటుంది. సో ఇది బీచ్ అనమాట, జస్ట్ 50 మీటర్స్ వాకబుల్, జస్ట్ 50 మీటర్స్ అనమాట. బట్ చాలా వర్త్. అండ్ ఆ ప్రాపర్టీ కూడా జస్ట్ 1 మంత్ ముందే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ బీచ్ చూడండి. గైస్ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ప్లీజ్ అండ్ ఈ బీచ్ ఏంటంటే ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, ఎక్కువ క్రౌడ్ అస్సలు లేదు. ఏంటంటే క్రౌడ్ మొత్తం అటు సైడ్ మొత్తం ఉన్నారనమాట. సో ఇది నా రిసార్ట్, నేను ఈ ప్లేస్లో ఉన్నా. సో ఇక్కడ నుంచి 50 మీటర్స్ డైరెక్ట్ ఇది బీచ్ అనమాట. సో రిసార్ట్కి బీచ్కి 50 మీటర్స్ కాబట్టి ఇక్కడ తక్కువ జనం ఉన్నారు. మీరు చూసేలాగైతే ఇక్కడ చాలా తక్కువ జనం ఉన్నారు. ఒకవేళ మీరు కనుక అటు సైడ్ మెయిన్ బీచ్ సైడ్ ఏదైనా స్టే తీసుకున్నా, మెయిన్ బీచ్ సైడ్ ఉంటే కనుక అది మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అప్పటికప్పుడు ప్లాన్ అనమాట. మేము సడన్గా ప్లాన్ చేసుకొని సడన్గా వచ్చిన ప్లేస్ ఇది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గాయస్ మీకు తెలుసో లేదో ఈ ప్లాన్ గురించి అయితే చెప్తాను నేను. ఫస్ట్ మేమైతే చాలా సడన్గా నైట్ మేబీ 11 o'clock కూర్చొని మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎక్కడికైనా పోదామా, 3 days హాలిడేస్ కదా, ఎక్కడికైనా పోదాం అనుకొని సడన్గా ప్లాన్ చేసుకున్నాం. అందరూ ఓకే అన్నారు. అందరూ ఓకే అనేసరికి వెంటనే డిసైడ్ అయిపోయాము. అలానే మార్నింగ్ 5:30కి అంటే నైట్ 11-12కి ప్లాన్ చేస్తే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాం. చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది అయితే. 5:30 స్టార్ట్ అయిపోయి ఇక్కడ మేము రీచ్ అయినప్పటికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా చేసుకొని వచ్చేసరికి 2 అయింది. అండ్ మీరు చూసే ఉంటారు కదా, లంచ్ కూడా అభిరుచి అనే రెస్టారెంట్లో చేసాము. ప్రైజెస్ చూస్తే ఫస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ ఏంటంటే తర్వాత క్వాలిటీ అలానే క్వాంటిటీ చూస్తే ఫుడ్ చాలా ఎక్కువ వచ్చింది, చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది. అండ్ టేస్ట్ అంటారా, ప్రాన్స్ అండ్ ఫిష్ ఆర్డర్ చేసాము. ఫిష్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది, బట్ ప్రాన్స్ అయితే క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఈ ప్లేస్ అయితే మస్ట్ విజిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం చాలా చాలా క్రౌడ్ ఉంది, ఆ ప్లేస్ మొత్తం ఫుల్ ఉంది. మేబీ ఒక 50 tables ఈజీగా ఉంటాయేమో, మొత్తం అన్ని టేబుల్స్ ఫుల్ అయిపోతాయి, అంత బాగుంది ప్లేస్ అయితే. ఫుడ్ కూడా చాలా క్రేజీ ఉంది, చాలా చాలా టేస్టీ ఉంది. అండ్ బీచ్ అంటారా, బీచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ వర్త్, బీచ్ వర్త్, అలానే మేమున్న స్టే కూడా చాలా వర్త్. ఎందుకంటే ఆ స్టే ఓపెన్ చేసి జస్ట్ 1.5 month అయిందంట. ప్లేస్ అయితే చాలా చాలా వర్త్. అండ్ ఇది చూడండి. అండ్ బీచ్లో ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు మీకు కావాలంటే. ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఒంటె మీద కూర్చొని వెళ్ళేది ఉంది. వావ్, ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఇంత మనసుంది.
సో ఫుల్ డే అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మేము డిన్నర్ ఇక్కడి నుంచే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఏంటంటే ఏమేమి ఆర్డర్ చేసుకున్నామంటే నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్, అలానే క్రాబ్ కర్రీ, అలానే అపోలో ఫిష్, అలానే నార్మల్ వైట్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. అంటే లైక్ మేము బయట ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచే మేము ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడే మేము రూమ్లో కూర్చొని, బయట కూర్చోవచ్చు బట్ ఏంటంటే మేము రూమ్లోనే కూర్చొని తిన్నాము. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫుడ్ తర్వాత మాకు ఏంటంటే ఏమైనా స్వీట్స్ తినాలి అన్న క్రేవింగ్ అయితే వచ్చింది. చీరాలలో స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అని విన్నా, అందుకనే సో అక్కడికి అయితే వెళ్దాం మనం. లక్ష 75. ఏమండి ఇవి వద్దు, దీని బదులు ఇవే ఎక్స్ట్రా ఇరా. ఇవి ఇంకొక పావు ఇవ్వండి. ఇవి వద్దు, ఇందాక ఇచ్చింది. సో ఈరోజు చీరాలలో నా సెకండ్ డే అనమాట. మార్నింగే లేచాము సన్ రైజ్ వస్తుందేమో అని, బట్ సన్ రైజ్ అయితే లేదు. వెదర్ అయితే చాలా 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 చల్లగా ఉంది అండ్ సన్ రైజ్ అయితే రాలేదు. నిన్న అయితే మస్తు ఎంజాయ్ చేసాము. అంటే లైక్ ట్రావెలింగ్ ఎంజాయ్ చేసాం, ఫుడ్ ఎంజాయ్ చేసాం, స్టే ఎంజాయ్ చేసాం, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాం, బీచ్ ఎంజాయ్ చేసాం, మొత్తం చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఈరోజు ఇది ఎంజాయ్ చేయబోతున్నా. నేనైతే ఇప్పుడు చీరాలు ఉన్నా కదా, ఇప్పుడైతే నేను ఏటీవీ రైడ్ చేయబోతున్నా. నేను బాలీలో ఆల్రెడీ చేసా ఈ రైడ్, బట్ ఏమైందంటే బాలీలో చేసినప్పుడు నా వీడియోస్ అన్నీ పోయాయి, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ రైడ్ అయితే చేయాలని డిసైడ్ చేసుకున్నా, అది కూడా బీచ్ మీద. అప్పుడు ఏంటంటే మొత్తం మడ్లో చేశాను కదా, మడ్ వాటర్లో చేశాను ఏటీవీ రైడ్. ఇప్పుడైతే నేను బీచ్ మీద ఈ శాండ్లో చేయబోతున్నా. మీరే చూడండి ఎలా చేస్తాను.
సో రిసార్ట్ వాళ్ళు ఏంటంటే చాలా మంచిగా ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, వడ, పొంగల్, పూరి ఇంకా లైక్ ఇంకో 2 వెరైటీస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ టేస్ట్ అంటారా ఆంధ్ర బ్రేక్‌ఫాస్ట్‌కి ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా! అండ్ ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుంది. మొత్తం అన్నీ చాలా టేస్ట్ ఉంది. అంటే వడ, ఇడ్లీ, పొంగల్, పూరి ప్రతీది చాలా టేస్టీ ఉందనమాట. సో ఫుడ్‌కైతే 100% నేను బెస్ట్ అని చెప్తా. స్టే బెస్ట్ అని చెప్తాను. స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ఇక్కడ బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళు కాంప్లిమెంటరీ అంటే 1 ఆర్ 2 వెరైటీస్ పెడతారనుకున్నాం. బట్ అలా కాకుండా ఆల్మోస్ట్ 5, 6 వెరైటీస్ అయితే పెట్టారు. సో మొత్తానికి మేమైతే మాకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ కదా! అంటే ఈ ప్లేస్ నుంచి ఆ బీచ్ అంతా వ్యూ అయితే మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మా పేరు వెంకటేశ్వరరావు. మాది వెంకటేశ్వర సీ ఫుడ్స్ అండ్ కర్రీస్. ఓకే, ఏ ఊరండి? మాది బాపట్ల, సూర్యలంక, రామనగర్. ఓకే, కోమలి బీచ్. ఓకే, బీచ్ రోడ్ పక్కన. ఓకే, సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మేము 2 years అవుతుంది. సీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, 24 hours అవైలబుల్ ఉంటుంది. మాకు తిన్నవారెవరు సూపర్ గా ఉందని చెప్పటమే కానీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అవును, చాలా బాగుంది. తిన్నాం కదా మేము, చాలా టేస్టీ ఫుడ్ ఉంది. ఇంకా లైక్ ఎలా ఉంటుంది? అందులో వేసే ఐటమ్స్ మొత్తం హోమ్ మేడ్ గా తయారు చేసుకున్నవి. ఓకే, మసాలాలు అన్ని అన్ని హోమ్ మేడ్ గా తయారు చేసాం. ప్యాకెట్స్ అసలు వాడము. ఓకే, న్యాచురల్ గా టేస్టింగ్ సాల్ట్ లాంటి ఏముండదు, న్యాచురల్ గా. ఓకే, అంటే ఇది కేజీలో ఉంటుందా? కేజీలో ఉంటుంది, అన్ని కేజీలో. ఓకే ఓకే, అంటే ఎంతమంది తినొచ్చు ఏంటి? 1 kg ఫిష్ కర్రీ వచ్చేసి 5 members సరిపోతుంది. ప్రాన్స్ కర్రీ అయితే 4 members సరిపోతుంది. క్రాబ్ కూడా 5 members కి. ఓకే, రైస్ ఇంక్లూడెడ్? రైస్ సపరేట్. ఓకే, రైస్ ఎట్లా? రైస్ 1 kg 150 రూపీస్. ఓకే, అదే కాకుండా నా పార్ట్ 2లో నేను ఫిష్ మార్కెట్ చూపించబోతున్నా. అలానే మనకి సీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చూపిస్తా. అలానే చీరాల శారీస్ చాలా ఫేమస్ కదా, ఆ శారీస్ కూడా నేను చూపించబోతున్నా. ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించబోతున్నా. చీరాల పార్ట్ 2లో చూపించబోతున్నా. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కమెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నా పేజ్లో, అది నాకు కమెంట్లో చెప్పండి. నేనైతే తప్పకుండా ఆ ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తా తప్పకుండా. అండ్ శ్రీలంక వీడియోస్ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి.